వాక్యాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరమందున్న మా తండ్రి, దయగల మా నాయన, మమ్మల్ని ఎల్లప్పుడూ మీ రెక్కల చాటున కాచి కాపాడి తండ్రి ఈ దినాన మిమ్మల్ని ఆరాధించుకొని మీ కుమారుని మరణాన్ని జ్ఞాపకం చేసుకునే అవకాశం, అటువంటి భాగ్యం మాకు అనుగ్రహించినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో తండ్రి, ఇప్పుడు మీ వాక్యాన్ని మేము నేర్చుకోవడానికి తండ్రి మరి సిద్ధపడ్డాం. మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి. మీ వాక్యాన్ని ఉన్నట్టుగా మేమందరూ నేర్చుకొని మా జీవితాలు మేము కట్టుకునే వారిలాగా ఉండేలాగా మాకు సహాయం చేసి నడిపించమని ఈ కొద్ది విన్నపాలు మా ప్రభువు మా రక్షకుడైన యేసు ప్రభు వారి నామంలో వినయంగా బ్రతిమాలు వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. మనందరినీ దేవుడు మంచి వాతావరణంలోని ఈ దినాన్ని ఇలా కూర్చోబెట్టాడు. అయితే దీంట్లో కొంచెం ప్రమాదం కూడా ఉంది. అంటే నాలాంటి వాడికి ఎలాంటి వాతావరణంలో ఉన్నదనుకోండి, నిద్ర వచ్చేస్తుంది. అయితే వాక్యం వినేటప్పుడు నిద్రపోవడం అనేది ఒక జబ్బే. అది నాకైనా సరే, మీకైనా సరే, ఇంకెవరికైనా సరే. దాన్ని మనందరం అధిగమించడానికి ప్రయత్నం చేద్దాం. అంటే వాతావరణం దేవుడు మనకు అనుకూలంగా ఎందుకు ఇచ్చాడు అని అంటే, ప్రశాంతంగా మనం వాక్యాన్ని నేర్చుకోవడానికి, వినడానికి, దాని యందు ధ్యానించడానికి. ఇప్పుడు ఎండ ఎక్కువ ఉన్నదనుకోండి, మనం చిరాకు మీద ఉంటాం. ఆ చిరాకులో మనకి వాక్యం కొంచెం అందుతుంది, కొంచెం అందదు. ఇలాంటి చల్లటి వాతావరణంలోని వాక్యం పూర్తిగా అందాలని మనం కోరుకుందాం. అందరూ అలర్ట్గా ఉండి మనం ఈ దినాన మంచి వాక్యాన్ని, అంటే దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. సరే, మనం అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 41 నుంచి కింద వరకు ఒకసారి చదువుకొని దానిలో ఉన్న అంశాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 41 నుంచి. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిజం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తల బోధయందును, సహవాసమందును, రొట్టె విరిచి యందును, ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఉండిరి. ఇక్కడ సంఘ ప్రారంభం గురించి మాట్లాడుతున్నారండి. సంఘ ప్రారంభంలోని ఇక్కడ ఇంకేమైనా పేపర్ వెయిట్ ఉంటే బాగుందండి. అపోస్తలుడైన పేతురు, థ్యాంక్స్ అండి. అపోస్తలుడైన పేతురు ఆత్మతో నిండబడిన వాడై సువార్త ప్రకటించాడండి. ఇప్పుడు సువార్త ప్రకటించినప్పుడు సంఘం ప్రారంభమైంది. ఇంచుమించు 3000 మంది చేర్చబడ్డారండి. వీరు ఎలా ఉన్నారంట? వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. దాని తర్వాత చదువుదండి 43 నుంచి. అప్పుడు ప్రతి వానికిని భయం కలిగెను. మరియు అనేక మహత్కార్యములను, సూచక్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకొనిరి. ఇప్పుడు విశ్వసించిన వారందరూ ఎలా ఉన్నారు అని అంటే, ఏకముగా ఉన్నారంట. ఐక్యత కలిగి ఉన్నారన్నమాట. విశ్వసించిన వారందరూ ఐక్యత కలిగి ఉన్నారు. ఇంకా దాని కింద చదవండి. ఇదియుగాక వారు తమ వారి తమ చరస్థిరాస్తులు అమ్మివేశారు, అక్కరగల వారికి వాటిని పంచివేశారు. అది కాకుండా వారు ఏకమనస్కులై ప్రతిదినము దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయంతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఏం జరిగిందంటే,
సంఘం 3,000 మందితో ప్రారంభమైందండి. ఈ 3,000 మంది ఎలా ఉన్నారంట? ఏక మనసు కలిగి అనుదినం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారంట. ఈ 3,000 మంది ఐక్యత కలిగి ఉన్నారు. ఈ ఐక్యత గురించి కీర్తనల పుస్తకంలో నుంచి చూడండి, 133వ కీర్తనలో ఒక మంచి మాట ఉందండి. ఐక్యత గురించి 133వ కీర్తనలో ఒక మంచి మాట ఉంది. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట చాలు. ఎంత మేలు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని కీర్తనాకారుడు పాడుతున్నారండి. ఈ కీర్తన ఆ పైన చూడండి, చదవండి ఒకసారి. ఈ కీర్తన ఎలాంటి కీర్తన అంటే ఇది యాత్ర కీర్తన అండి. ఇశ్రాయేలీలు యాత్రలో ఉన్నప్పుడు పాడుకునే కీర్తన ఇది. ఈ కీర్తనలో వాళ్ళు ఏమంటున్నారంటే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని అంటున్నారు. అయితే ఈ కీర్తన గురించి మనం కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ కీర్తన గురించి మనం తెలుసుకోవాలనుకుంటే మనం ఇశ్రాయేలీల చరిత్రను ఒకసారి తెలుసుకోవాలండి. అబ్రహాము దేవుని విశ్వసించెను. అప్పుడు దేవుడు అబ్రహామునకు వాగ్దానం ఇచ్చాడండి. అబ్రహాము దేవుని విశ్వసించినప్పుడు దేవుడు ఏం చేశారంటే అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాను. ఏమని వాగ్దానం ఇచ్చారంటే, నేను నిన్ను గొప్ప జనాంగం కింద చేస్తాను, ఈ జనాంగానికి నేను కనాన్ అనే ప్రదేశాన్ని ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. అయితే అబ్రహాముకు ఇస్సాకు పుట్టెను. ఇస్సాకుకు యాకోబు పుట్టెను. ఈ యాకోబు పేరు దేవుడు ఇశ్రాయేలు అని మార్చాడు. ఈ ఇశ్రాయేలు 12 మంది గోత్రకర్తల్ని కన్నాడు. వీళ్ళందరినీ ఏమన్నారంటే ఇశ్రాయేలీలు అన్నారండి. అయితే దేవుడు అబ్రహాముకు ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ ఇశ్రాయేలీలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు వీరిని ఈ బానిసత్వం నుంచి విడిపించి కనాను అనే ప్రదేశాన్ని ఇచ్చాడండి. కనాను అనే ప్రదేశాన్ని ఇచ్చారు. ఈ కనాను అనే ప్రదేశాన్ని ఇచ్చినప్పుడు వీరు చాలా గొప్ప జనాంగం కాబట్టి వీరందరినీ ఈ కనాన్ అనే ప్రదేశంలోని ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క ప్రదేశం కింద డివైడ్ చేసి మీరు ఈ ప్రదేశంలో నివసించండి, మీరు ఈ ప్రదేశంలో నివసించండి అని దేవుడు వారికి చెప్పారు. ఆ విధంగా వారి వారి గోత్రాలు బట్టి ఆ జనాంగం అందరూ కూడా ఆ ప్రదేశాలకు వెళ్ళి నివసించారు. ఈ నివసించిన వారందరూ ఇక్కడ మధ్యలోని యెరూషలేము అనే ఇక్కడ దేవాలయం ఉందండి. అప్పుడు వీరందరికీ దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడండి. ఆ ఆజ్ఞ గురించి మనం తెలుసుకుందాం. నిర్గమకాండం 23. ఇదేంటంటే నిద్రపోయే వాళ్ళు లేపడం అనమాట. నిర్గమకాండం 23వ అధ్యాయం 14వ వచనం. 23వ అధ్యాయం 14వ వచనం. సంవత్సరమునకు ఇప్పుడు కనాను ఈ ఇశ్రాయేలుకు పంచిన తర్వాత దేవుడు ఏం చెప్తున్నాడంటే సంవత్సరమునకు 3 మార్లు పండగ ఆచరింపవలనంట. దేవుడు ఏం చెప్పాడంటే సంవత్సరములకు 3 మార్లు మీరు పండుగ ఆచరింపవలను అని చెప్పాడు. ఏ పండుగలు ఆచరింపమన్నాడు? లేవీకాండం 23వ అధ్యాయం. లేవీకాండం 23వ అధ్యాయం
4-8 వరకు. ఇవి యెహోవా నియామక కాలములు, నియమించిన కాలమును బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములు ఇవి. మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. మొదటి పండుగ అన్నమాట. మొదటి పండుగ పస్కా పండుగ. మొదటి దినమున పస్కా పండుగ, మొదటి నెలలో జరపవలసిన పండుగ ఏంటంటే పస్కా పండుగ జరుగుతుంది అన్నమాట. దాని తర్వాత 23:15 వచనం. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు లెక్కింపవలెను. 7 వారాలు అంటే ఇది అయిన తర్వాత 7 వారాలు లెక్కింపవలను. చదవండి. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. 7వ విశ్రాంతి దినపు మరుదినం వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యము అర్పింపవలెను. ఇప్పుడు రెండో పండుగ గురించి చెప్తున్నారండి. కొత్త ఫలంతో నైవేద్యం అర్పింపవలను అని చెప్తున్నారు అన్నమాట. ఇది పెంతుకోస్తు పండుగ. ఇప్పుడు మూడో పండుగ గురించి మనం తెలుసుకుందాం. లేవీకాండం 23వ అధ్యాయం 33-34. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, ఈ 7వ నెల 15వ దినము మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాలల పండుగను జరుపవలెను. యెహోవాకు పర్ణశాలల పండుగ జరుపవలను అని చెప్పారంట. అంటే గుడారాల పండుగ. ఇశ్రాయేలుకి దేవుడు భూభాగాన్ని, కనాన్ అనే భూభాగాన్ని పంచిపెట్టిన తర్వాత వారికి ఒక ఆజ్ఞ ఇచ్చారండి. ఏమి? సంవత్సరానికి 3 మార్లు పండగ జరిపింపవలను. ఈ 3 మార్లు పండగ మొదటి పండుగ ఏంటంటే పస్కా పండుగ, రెండోది ఏంటంటే పెంతుకోస్తు పండుగ, మూడోది ఏంటంటే పర్ణశాలల పండుగ లేదంటే గుడారాల పండుగ. ఈ 3 పండుగలప్పుడు ఏం చేయాలంటే ఈ ఇశ్రాయేలీలు ఈ భూభాగాల్లో ఎక్కడెక్కడైతే ఉన్నారో వీరందరూ యెహోవా సన్నిధిని కనపరుచుకోవాలండి. అర్థమవుతుందా? ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యెహోవా సన్నిధికి కనపరుచుకోవాలన్నమాట. అర్థమవుతుందండి? యెహోవా సన్నిధికి వీరందరూ రావాలి. వచ్చి ఏం చేయాలి? ఈ పండగల్ని ఆచరించాలన్నమాట. అప్పుడు ఈ ఇశ్రాయేలీలు ఈ భూభాగంలో నుంచి ప్రయాణమే వస్తున్నారు కదా. అంటే ఇప్పుడంటే ఇది చూడడానికి ఇక్కడ చిన్న మ్యాప్ లాగా నేను వేశాను, కానీ కనాన్ అనేది చాలా విస్తారమైన ప్రదేశం అండి. ఒకప్పుడు అంటే ఇప్పుడైతే మనకి ఈ ఫ్లైట్లు ఉన్నాయి, ట్రైన్లు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, కానీ ఒకప్పుడు అలా ఉండేది కాదు. ఈ సమయంలోని వారు ఏంటంటే ఎడ్ల బండ్ల మీద, ఒంట్ల మీద లేదంటే కాలినడకన వీరందరూ ఇక్కడికి చేరుకునేవారు అనమాట. అర్థమవుతుందా? వీరందరూ ఇక్కడ చేరుకుంటున్నప్పుడు ఈ యాత్రలో ఉన్నప్పుడు వీరు పాడుకునే కీర్తన ఏమిటి అంటే 133వ కీర్తన. ఇప్పుడు దాని గురించి నేను చెప్పడానికి ఇదంతా ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు వీళ్ళు ఈ కీర్తనలు పాడుకుంటున్నప్పుడు అక్కడ దేవుడి ఉద్దేశం ఏమిటి, అసలు ఈ పండుగలు జరపడానికి దేవుడి గల ఉద్దేశం ఏమిటి అని అంటే, మొట్టమొదటి ఉద్దేశం ఏంటంటే అసలు ఈ పండుగలు ఎందుకు జరగాలి? ఇది ఇశ్రాయేలుకే ఇచ్చిన పండుగలు, మనకు కాదు. వీరందరూ
యాతనలో వాళ్ళు మునిగిపోయి ఉంటారు. అప్పుడు దేవుడు ఏమని ఆజ్ఞ ఇచ్చాడంటే సంవత్సరానికి 3 మార్లు మీరు ఎక్కడున్నా సరే, ఇశ్రాయేలీయులు ఎక్కడున్నా సరే, ఏ ప్రదేశంలో ఉన్నా సరే, అది 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నా సరే, 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నా సరే, 3 మార్లు మాత్రం మీరు దేవాలయం దగ్గర మిమ్మల్ని మీరు కనపరుచుకోవాలి అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఇప్పుడు వీళ్ళు వస్తున్నప్పుడు, యాత్రలో ఉన్నప్పుడు వారి పిల్లలకి ఏం చెప్తారంటే, ఇగో మేము మనల్ని దేవుడు ఇలాగ నడిపించాడు, ఇలాగ సూచక్రియలు చేశాడు, ఇలా మన దేవుడు ఎంత శక్తిమంతుడు అనేది మనం మన పిల్లలకి నేర్పించాలి. దాని ద్వారా ఏం జరుగుతుంది అంటే దేవునికి మహిమ కలుగుతుంది, దేవుని జ్ఞాపకం చేసుకుంటారు. మన పిల్లలు అంటే దాని తరములందరూ కూడా దేవుని తెలుసుకోవాలని, దేవుని విడిచిపెట్టకుండా జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశం అయి ఉన్నది. అంతేకాకుండా దేవునికి ఇంకో ఉద్దేశం ఉంది. అదేమిటంటే ఇప్పుడు ఇశ్రాయేలీయులు 12 మంది ఉన్నారు కదా, వీరిలోని ఈ 12 మంది సహోదరులు కదండి. ఈ 12 మంది సహోదరుల మధ్య ప్రేమ ఉంటుంది. అంటే రూబేనికి లేవి అంటే ఇష్టం ఉంటుంది, లేవికి ఆషేర్ అంటే ఇష్టం ఉంటుంది. అంటే సహోదరుల మధ్య ఒకలాంటి ప్రేమ ఉంటుంది కదండి. వీరందరూ, ఈ సహోదరులందరూ ఏకం అవ్వాలని, ఒక దగ్గర కలుసుకోవాలని, కూడుకోవాలని దేవుడు ఏర్పాటు చేసిన పద్ధతి అన్నమాట ఇది. అర్థమవుతుందా? ఇప్పుడు చాలా సంవత్సరాలు గడిచిపోతున్నాయి అన్నమాట. ఎవరికి విడివిడిగా బ్రతుకుతున్నారు. వీరందరూ ఒక దగ్గర ఏకం అవ్వాలన్నమాట. నేను ఎక్కడో నివసిస్తున్నాను, నా తమ్ముడు ఎక్కడో ఉంటున్నాడు. ఇప్పుడు నా తమ్ముడు నేను ఒక దగ్గరికి వచ్చి కూడుకుంటాం అనమాట. ఇప్పుడు కూడుకున్నప్పుడు ఇప్పుడంటే మనకి టెలిఫోన్లు ఉన్నాయి, టెలిగ్రామ్లు ఉన్నాయి, వీడియో కాల్స్ ఉన్నాయి, ఇంకా చాలా మాధ్యమాలు ఉన్నాయి. కానీ ఒకప్పుడు అలా కాదు కదండి. ఉత్తరాలు కూడా రాసుకునే సమయం కాదనమాట అది. ఇప్పుడు వీరందరూ ఒకరి సమాచారాలు ఒకరు తెలుసుకొని, ఒకరి సుఖదుఖాలు ఒకరు తెలుసుకునే అవకాశం దేవుడు అనుగ్రహించాడు అనమాట. అంటే సహోదరులను కలుసుకొనుట, సహోదరుల్ని కలుసుకోవడానికి దేవుడు చేసిన ఏర్పాటు అన్నమాట. వారు ఒకరి సుఖదుఖాల్ని చర్చించుకోవడానికి, తెలుసుకోవడానికి, సమాచారాలు తెలుసుకోవడానికి. ఇప్పుడు అన్నీని కలుస్తాను, అన్య పెదనాన్న ఈ కాలం చెల్లించారన్య, మనకి అన్య చెల్లికి బాబు పుట్టాడన్య, ఇలాంటి మాట్లాడుకోవడానికి అనమాట. వీరందరూ కలుసుకొని ప్రేమగా ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి, ఒకరినొకరు తెలుసుకోవడానికి. ఇప్పుడు మీ బంధువులు ఎక్కడెక్కడో ఉంటారండి. వీరందరూ ఏదైనా వివాహం జరుగుతుంది అనుకోండి, ఒకసారి ఊహించుకోండి, ఆ వివాహానికి మీరందరూ కలుసుకొని వెళ్తారు. వెళ్ళినప్పుడు అందరూ కలుసుకున్నప్పుడు ఒకరిలో ఒకరు మాట్లాడుకుంటారు కదా, ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత మనోహరంగా ఉంటుంది. అది అంటున్నాడండి ఈ కీర్తనకారుడు. చూడండి ఈ కీర్తనలో ఎంత మంచి మాటలు ఉన్నాయో. 133వ కీర్తన. కీర్తనలు సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. చదవండి. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతను అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. సియోను కొండల మీద దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవించాడు. ఎక్కడైతే సహోదరులు ఐక్యంగా నివసిస్తారో, ఎక్కడైతే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, అక్కడ దేవుని ఆశీర్వాదం ఉంటుందండి. అర్థమవుతుందా? సహోదరులు ఐక్యత కలిగి జీవించుట ఎంతో మేలు, ఎంతో మనోహరము అని అంటున్నాడు. అక్కడ ఏముంటుందంటే దేవుని యొక్క ప్రసన్నత ఉంటుంది, దేవుని యొక్క ఆశీర్వాదాలు అక్కడ ఉంటాయి. ఇప్పుడు ఇశ్రాయేలీయులకి ఈ ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడు అని అంటే, ఈ పండుగలు ఎందుకు ఇచ్చాడు అని అంటే, ఒకటి దేవుణ్ణి మహిమపరచడానికి, రెండోది సహోదరులను కలుసుకోవడానికి. మొన్నటి దినాన మన త్రినాథ్ గారి ఇంటికి వెళ్ళామండి.
వెళ్ళినప్పుడు శౌర్య వస్తానన్నాడు, ఇంకా రాలేదు అని అంటే ఏమైంది అని మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. మేము అక్కడే ఉన్నాం అనమాట. అప్పుడు సిస్టర్ గారు అన్నారు, పాపం బస్సు ఏదో మిస్ అయిందంట అని అనగానే ఆయన ముఖం చూడాలండి, చిన్నపిల్లలాగా ఇలాగ అయిపోయింది అనమాట. అయ్యో రాలేదనేసి. నిన్నటి దినాన శౌర్య చూసినప్పుడు ఆయన ముఖం చూడాలండి, వెలిగిపోతుంది. అంటే ఎన్నో దినాల తర్వాత సహోదరులు కలుసుకున్న మధ్యలో ఉండే ప్రేమ ఉంటుంది చూసారా, అది ఎంతో మనోహరంగా ఉంటుందండి. అది అనుభవించిన వాడికే తెలుస్తుంది. అయితే దేవుడు ఇది కోరుకుంటున్నాడు. అయితే మనకి ఇశ్రాయేల్ చరిత్ర తెలుసుకునే దానికి అంటే అది మన మెయిన్ మోటో కాదు, కానీ మన మెయిన్ మోటో ఏంటంటే మన సంఘం గురించి మనం మాట్లాడదామండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 41 నుంచి 44 వరకు. సంఘం ప్రారంభమైనప్పుడు ఇంచుమించు 3000 మందితో ప్రారంభమైందండి. ఈ 3000 మంది ఎలా ఉన్నారు అని అంటే ప్రారంభమైనప్పుడు 3000 మందితో ప్రారంభమైంది. ఈ 3000 మంది ఎలా ఉన్నారు అని అంటే ఐక్యత కలిగి నివసిస్తున్నారనమాట. ప్రతి ఒక్కరును దేవుని యందు ప్రేమతోటి ఒకరినొకరు తండ్రి సహాయం చేసుకుంటూ ఒకరినొకరు ప్రేమ కలిగి రొట్టె విరుచుటూ ప్రార్థన చేయుచు ఎడతెగక ఉన్నారండి. అపోస్తులుడైన పేతురు సువార్త చేసినప్పుడు 3000 మంది వీళ్ళు ఎవరు అని అంటే వీళ్ళు భక్తిగల యూదులండి. వీళ్ళు ఎవరంటే భక్తిగల యూదులు. 3000 మంది భక్తిగల అంటే వీళ్ళు 17 దేశాల నుంచి వచ్చారండి. వీరు ఎందుకండి 17 దేశాల నుంచి వచ్చారు ఈ ప్రదేశానికి, యెరూషలేంకి? ఎందుకనంటే వీరు ఇగోండి ఈ పండుగ ఆచరించడానికి వచ్చారండి ఈ యూదులు. ఇప్పుడు ఈ పండుగకి ఆచరించడానికి వచ్చిన యూదులకి పేతురు పరిశుద్ధాత్మతో నిండి ఉండి ప్రసంగం చేశాడు. అంటే పేతురు సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటించినప్పుడు ఈ భక్తిగల యూదులు ఏం చేశారంటే వాళ్ళు హృదయంలో పొడవబడి వారు ఏమయ్యారంటే బాప్తిజం పొంది సంఘంలో చేర్చబడ్డారండి. అయితే లెక్కకు వీళ్ళు ఎంతమంది అండి? 3000 మంది. ఈ 3000 మంది అలాగున 5000 మంది అయ్యారండి. అంటే ఇంకా ఎక్కువ మంది ఈ సంఘంలోకి చేరుకుంటున్నారు. వీరు కాస్త అనేకులు అయ్యారండి. అంటే భక్తిగల యూదులే కాకుండా అన్యులు కూడా సంఘంలోనికి చేరుకుంటున్నారండి. వీరందరూ ఎలా ఉన్నారంట, ఎలాంటి వారంట? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఆ కాలమందు ఇశ్రాయేలుతో వీరు ఎలాంటి వారంటే వీళ్ళిద్దరును ఈ భక్తిగల యూదులు సంఘంలో చేర్చబడ్డారు, ఈ అన్యులు కూడా సంఘంలో చేర్చబడ్డారు. వీరిద్దరూ ఎలాంటి వారంటే వీళ్ళు సహపౌరులు కారంట. ఇంకా పరదేశులను ఉండండి, ఒక్కొక్కటి కింద మనం రాసుకుందాం. పరదేశులు, వాగ్దానము గలవారు వీరు, లేనివారు వీరు. ఇంకా నిరీక్షణ గలవారు వీరు. ఈ భక్తిగల యూదులు నిరీక్షణ గలవారు, అన్యులు నిరీక్షణ లేనివారు. లోకమందు దేవుడు లేనివారినై ఉండి చదవండి. క్రీస్తుకు వీళ్ళు సమీపస్తులు. ఇప్పుడు 2 రకాల మనుషుల గురించి మనం మాట్లాడుతున్నారండి. ఒక మనుషులు ఏంటంటే భక్తిగల యూదులు, ఇశ్రాయేలీయులు.
ఇంకొకరు ఏంటంటే అన్యులు. ఇప్పుడు ఈ అన్యులు, ఈ భక్తిగల యూదులు వీరందరూ కలిసి సంఘంలోకి చేర్చబడ్డారండి. ఇప్పుడు ఈ సంఘంలో చేర్చబడి ఉన్నవారు ఎలాంటి మనస్తత్వాలు కలిగిన వారంటే వీళ్ళు సహపౌరులు కారంట, వీరు పరదేశులు, ఒకరికి వాగ్దానం గలవారు, ఒకరికి వాగ్దానం లేనివారు, వీరు నిరీక్షణ గలవారు, వీరి నిరీక్షణ లేనివారు, వీళ్ళు క్రీస్తుకి సమీపస్తులు, వీరు క్రీస్తుకి దూరస్తులు. ఇలాంటి రెండు విభిన్నమైన వ్యక్తిత్వాలు గల వ్యక్తులందరూ కలిసి సంఘంలోకి చేర్చబడ్డారండి. ఇప్పుడు ఈ సంఘంలో చేర్చబడిన వీరందరి గురించి అక్కడ ఏం రాసి ఉందో చూద్దాం, చదువుదాం అండి. అయినను మునుపు దూరస్తులైన మీరు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన ఒకప్పుడు మీరు దూరస్తులుగా ఉన్నారు కదా, ఇప్పుడు మీరు క్రీస్తు రక్తం ద్వారా ఏం జరిగారంటే మీరు దూరస్తులు కాస్త సమీపస్తులు అయిపోయారు. మీరు దూరస్తులు కాస్త సమీపస్తులు అయిపోయారు. తర్వాత ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపము గల ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేటి చేత మధ్యగోడను పడగొట్టి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే ఆయన శిలువ మరణం ద్వారా ఏం జరిగిందనంటే వీరిద్దరిని ఏకం చేశారండి. ఈ ఏదైతే అడ్డుగోడగా ఉందో వీరిద్దరికి మధ్య, ఏదైతే ధర్మశాస్త్ర విధులు ఇవన్నీ వీరిద్దరికి మధ్య డిఫరెన్స్గా ఉందో వీటన్నిటినీ ఆయన ఏం చేశాడంటే కొట్టివేశాడంట. ఈ కొట్టివేసి ఏం చేశాడంట వీరిద్దరిని ఏకముగా చేసను. తర్వాత చదవండి. ఇట్లు సంధి చేయుచు. ఇప్పుడు వీరిద్దరూ వేరు కాదు, ఇప్పుడు వీరిద్దరూ ఎవరయ్యారంటే నూతన పురుషుడు, ఒకడే పురుషుడు అయిపోయాడు వీళ్ళిద్దరూ కలిసి. తన సిలువ వలన ఇప్పుడు వీరిద్దరి మధ్య ఒకప్పుడున్న ద్వేషము ఏంటి, మేము ధర్మశాస్త్రానికి సంబంధించిన వాళ్ళు, వీరు అన్యులు అన్న ఒకలాంటి ద్వేషం వీరిద్దరి మధ్య ఉంది. వాటిని ఏం చేశాడంట, సిలువ వేసాడంటండి యేసు ప్రభు. దాని ద్వారా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఈలాగు చేసెను. కనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్త ప్రకటించెను. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక ఆత్మయందు తండ్రి సన్నిధిన చేర్చుకున్నాం. ఇప్పుడు వీరు దూరస్తులుగా ఉన్నారు, వీరు సహపౌరులు కారు, వీరు పరదేశులు. ఒకరు వాగ్దానం గలవారు, ఒకరు వాగ్దానం లేనివారు, ఒకరు నిరీక్షణ గలవారు, ఒకరు నిరీక్షణ లేనివారు. వీరిద్దరి మధ్య ఏదైతే అడ్డుగోడగా ఉందో దాన్ని యేసుప్రభు ఏం చేశాడంటే ఆయన రక్తం కార్చి వాటిని సిలువ వేస్తాడండి. వాటికి సిలువ వేసేసి ఇప్పుడు యేసుప్రభు ఏం చేశాడంటే దేవునికి మీకును సమాధానం కర్త కింద ఆయన ఉంటూ ఆయన ఏం చేశారంటే వీరిద్దరిని ఏకముగా చేసి ఏక శరీరం కింద చేశారండి. అర్థమవుతుందా? ఇద్దరు వేరు జనాంగాన్ని దేవుడు ఏం చేశాడంటే తన కుమారుని ఈ భూమి మీద పంపించి ఆ కుమారుని రక్తం ద్వారా వీళ్ళ మధ్య ఉన్న ద్వేషాన్ని, వీళ్ళ మధ్య ఉన్న విభేదాన్ని తుడిచివేసి వాటికి సిలువ వేసి వీరిద్దరిని ఏకముగా చేశారు. ఇప్పుడు వీరందరూ ఏమయ్యారు, ఒక్కటే శరీరం అయ్యారు. వీరందరూ ఎక్కడున్నారు, సంఘంలో చేర్చబడ్డారు. ఈ సంఘంలో ఉన్న వారు అందరూ ఎలాగున్నారు, ఐక్యత కలిగి నివసిస్తున్నారు. అంటే భూమి మీద చాలా సంఘాలు ఉన్నాయండి, భూమి మీద చాలా సంఘాలు ఉన్నాయి. కొన్ని అంటే ప్రతి సంఘానికి వాటి డ్రైవ్ చేసే ఒక మోటో ఉంటుంది. కొన్ని సంఘాలు ఉంటాయి, పొదుపు సంఘాలు అంటారు, మీకు తెలుసో లేదో. అక్కడ డ్రైవ్ చేసే మోటో ఏంటి అని అంటే డబ్బు అక్కడ. కొన్ని కుల సంఘాలు అంటారు, ఇక్కడ డ్రైవ్ చేసే మోటో ఏంటంటే కులం యొక్క వ్యవహారం, కులం యొక్క ఇదనమాట.
ఇంకొన్ని రాజకీయ సంఘాలు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే రాజకీయాల యొక్క అంటే పదవుల గురించి వాటి గురించి వారు ఉంటారు. కానీ వీరందరూ ఒక సంఘం కింద ఏర్పడబడ్డారండి. వీరు దేని బట్టి సంఘం కింద ఏర్పడబడ్డారు చూద్దామండి. 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమును వీరందరూ ఎలా ఉన్నారంటే మొట్టమొదటి అంటే ఐక్యంగా ఉన్నారు. దేని బట్టి ఐక్యంగా ఉన్నారు? ఆత్మ కలిగించు ఐక్యత. వీరందరూ ఆత్మ కలిగించే ఐక్యత బట్టి ఏకముగా ఏక శరీరులు అయ్యారు. 11వ వచనం. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది మనమందరూ విశ్వాసమును అంటే దేవుని యందు విశ్వాసం ద్వారా తర్వాత ఏంటంటే దేవుని కుమారుని జ్ఞానం ద్వారా. అంటే ప్రతి ఒక్కరును అంటే భూమి మీద చాలా సంఘాలు ఉన్నాయి. ప్రతి సంఘానికి ఏదో ఒక కనెక్షన్ ఉంటుందండి వారందరూ సంఘం కింద ఏర్పడడానికి. అయితే ఈ క్రీస్తు సంఘానికి గల కనెక్షన్ ఏంటనంటే, ఒకటి ఈ క్రీస్తు సంఘం ఏకంగా ఐక్యత కలిగి ఎందుకు ఉంటున్నారు అని అంటే, ఒకటి ఆత్మ కలిగించే ఐక్యత ద్వారా, రెండోది ఏంటంటే దేవుని యందు విశ్వాసము, దేవుని కుమారుని యందు జ్ఞానం బట్టి మనందరం ఐక్యతగా కలిగి ఉన్నామండి. లేకపోతే నేనెవరో, శౌర్య ఎవరో, లూకా ఎవరో, శాఖర్ ఎవరో, డేవిడ్ రాజు గారు ఎవరో, మనందరం వేరు వేరు వ్యక్తులు అండి. కానీ మనందరూ విశ్వాసం ఒకటే, అది దేవుని యందు విశ్వాసం కదా. మనందరూ బాప్తిస్మం ఒకటే, ఆత్మ కలిగించు బాప్తిస్మం. మనందరూ వాక్యం ఒకటే, యేసుక్రీస్తు కుమారుని, దేవుని కుమారుని అంటే యేసుక్రీస్తుని గూర్చిన జ్ఞానము. ఈ మూడింటి కలిపి మనకేంటవుతుందనంటే మనం సంఘంగా ఏర్పడడానికి అది ఒక డ్రైవింగ్ ఫోర్స్ కింద మనకి పనిచేస్తుంది. ఇప్పుడు చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం 20వ వచనం నుంచి 21 చూడండి ఒకసారి. అక్కడ యేసుక్రీస్తు వారి ప్రార్థన మనకు కనబడుతుంది. మరియు నీవు నన్ను పంపితువని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీ యందు నేనును. ఎవరున్నారంట? దేవుని యందు క్రీస్తును, ఆయన యందు దేవుడు ఉన్నారంట. ఉన్నట్లు వారును మన యందు ఏకమై ఉండవలెనని. వారును అంటే అపోస్తలు, వారును అంటే శిష్యులు, అపోస్తలు కూడా ఏకమై ఉండవలనని. వారి కొరకు మాత్రము నేను వారి కొరకు ఒకరి గురించే ప్రార్థించట్లేదు, యేసుక్రీస్తు వారు ప్రార్థిస్తున్నారండి. తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉండునట్లు. అంటే మనిద్దరం ఎలాగైతే ఒకరితో ఒకరు కలిసి ఉన్నామో అలాగే శిష్యులు కూడా అంటే అపోస్తలు కూడా కలిసి ఉండాలి మనతో అంటూ ఆయన ఏమంటున్నారంటే వారి కొరకు మాత్రమే కాకుండా ఎవరైతే అపోస్తల వాక్యం ద్వారా ఎవరైతే అపోస్తల వాక్యాన్ని విని విశ్వసించారో విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని దేవుడు యేసుక్రీస్తు వారు ప్రార్థిస్తున్నారండి. వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నారు. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే దేవునితో యేసుక్రీస్తు వారు, యేసుక్రీస్తు వారితో అపోస్తలులే కాకుండా మీరు నేను మనందరం కూడా ఏకమై ఉండాలని యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునికి ప్రార్థిస్తున్నారండి. అలా ఏకంగా ఉండాలంటే ఏం కావాలి మనకి? కొరింథీయుల పత్రిక 1వ అధ్యాయం 10 నుంచి. కొరింథీయులకు రాసిన పత్రిక
మొదటి అధ్యాయం 10వ వచనం. సహోదరులారా మీరందరూ ఏకభావంతో ఏకభావము ఏక మనసు ఏక తాత్పర్యము మీరు సన్నద్ధులై ఉండవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొంటున్నాను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఒక విషయాన్ని వేడుకుంటున్నాడండి. ఒక విషయాన్ని అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఏంటంటే, ఒకవేళ మీరు ఇలాగ ఉండాలనుకుంటే, సంఘంగా ఉండాలనుకుంటే, మీ అందరి మధ్యలో ఏముండాలి అని అంటే, మీరు ఏక భావము, ఏక మనసు, ఏక తాత్పర్యం కలిగి ఉండాలి అని అంటున్నారండి. సహోదరులతో ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు. ఇది ఎంతో మేలండి. ఇది ఎంత మేలంటే, ఇక్కడ దేవుని యొక్క ఆశీర్వాదం ఉందండి. దేవుని ఆశీర్వాదం ఉంది. ఇప్పుడు సంఘం ప్రారంభమైనప్పుడు కూడా 2 రకాల మనుషులు ఏకంగా క్రీస్తు ప్రభు తీసుకొని వచ్చారండి. వీరిద్దరూ విభిన్నమైన వ్యక్తిత్వాలు గలవారు, విభిన్నమైన ఆచారాలు కలిగిన వారు. ఒకరు భక్తిగల యూదులు, ఒకరు అన్యులు. అయితే యేసుక్రీస్తు ఏం చేశారంటే, వీరిద్దరి మధ్య దూరాన్ని చెరిపివేసి వీరిద్దరిని ఏక శరీరం కింద చేశారండి. ఇప్పుడు ఈ ఏక శరీరంగా ఉన్నవాళ్ళు ఎలా ఉండాలి అని అంటే, ఏక భావము, ఏక మనసు, ఏక తాత్పర్యం కలిగి ఉండాలన్నమాట. అలా కలిగి ఉంటే ఏం జరుగుతుంది అని అంటే, అలా కలిగి ఉన్న దగ్గర యేసుక్రీస్తు యొక్క ప్రేమ ఉంటుందండి, దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుందండి. అలాగ కలిసి ఉన్న దగ్గర ఏం జరుగుతుందంటే, ఎంతో మేలు, ఎంతో మనోహరంగా ఉంటుందండి అది. అయితే ఇలాంటిది కానీ ఒకవేళ లేదనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది అక్కడ చూడండి. ఇలాంటివి కానీ ఒకవేళ సంఘంలో లేదంటే అప్పుడు ఏం జరుగుతుందంటే, అక్కడ కలహాలు ఏర్పడతాయండి. ఇక్కడ కొరింథీ సంఘంలో కూడా కలహాలు ఏర్పడ్డాయంట. అక్కడ అంటూ ఏమంటున్నారో చూడండి కిందనే. నా సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయ ఇంటివారి వలన నాకు తెలియవచ్చును. మీలో ఒకడు నేను పౌలు వాడును, ఒకడు నేను అపోల్లో వాడును, మరి ఒకడు నేను కేఫా వాడును, ఇంకొకడు ఇప్పుడు వీరి మధ్య ఏకభావము, ఏక మనసు, ఏక తాత్పర్యం లేదనుకోండి, ఈ సహోదరుల మధ్య ఏం జరుగుతుంది అని అంటే కలహాలు ఏర్పడతాయండి. ఈ కలహాలు ఏర్పడినప్పుడు కలహాలు ఎందుకు ఏర్పడతాయి అని అంటే అతిశయం వల్ల ఏర్పడుతుందండి. అంటే నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను ఎక్కువ అంటే నేను ఎక్కువ, అందరూ అధికారం కావాలని, అందరూ అన్ని పనులు చేసేయాలని. ఇలా కాదు కదా దేవుడు కోరుకున్నది. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతి ఇచ్చాడండి. నేను మంచిగా పాటలు పాడలేను, నేను పాటలు పాడేస్తానని ఇక్కడికి వచ్చి నించొని పాటలు పాడాను అనుకోండి, విన్నవారికి ఎలా ఉంటుంది? మంచిగా పాటలు పాడిన వారిని ముందుకు మనం ఎంకరేజ్ చేయాలి. అర్థమవుతుందా? అలాగే కొన్నిసార్లు కొన్ని విషయాల్లోని మనకి మాట్లాడుకుంటున్నప్పుడు అభిప్రాయ భేదాలు వస్తాయి. ఇప్పుడు నేను డేవిడ్ రాజు గారు ఒక విషయాన్ని మాట్లాడుకుంటున్నప్పుడు మా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వస్తున్నాయి. అప్పుడు అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు నేను నెగ్గితే నేను నెగ్గాలి అన్న ఆలోచన మా ఇద్దరికి కానీ ఉంటే అప్పుడు మా ఇద్దరి మధ్య సహోదర ప్రేమ ఎక్కడుంది? మేము ఏక మనసు, ఏకభావం, ఏక తాత్పర్యంతో ఎలా జీవిస్తాం? మేము ఇద్దరం కలిసి ఒకే సంఘంలోని ఐక్యత కలిగి ఎలా జీవిస్తాం? ఒకవేళ ఆ ఐక్యత ఆ సంఘంలో లేదనుకోండి, అక్కడ దేవుడి ఆశీర్వాదం ఉండదు. అప్పుడు ఏం చేయాలంటే నా సహోదరుడిని నెగ్గించడానికి నేను ప్రయత్నం చేయాలి. అర్థమవుతుందండి? ఎంతసేపు నేను నెగ్గాలి అనే కాకుండా నా సహోదరులు నెగ్గాలి, నా సహోదరులు బాగుండాలి. ఇది కదా ఎంతో మనోహరం, ఇది కదా దేవుడు కోరుకునేది. ఇలాగా అందరూ కానీ ఒకరు కోరుకొని ఉంటే, ఒకరు కానీ అందరూ కానీ ఈ సంఘంగా ఏర్పడి మాట్లాడుకొని ప్రేమ కలిగి ఏక మనసు, ఏక తాత్పర్యము, ఏక భావం కలిగి కానీ మనం ఉంటే అప్పుడు అది అన్యులందరికీ ఎలా కనబడుతుంది అని అంటే, ఏమిటి వీరు ఇలా ఉన్నారు, వీళ్ళ దేవుడు ఇంత మహిమగల దేవుడా, ఇంత అద్భుతంగా ఉంటుందా వీరితో సహవాసం అని కదా అనుకోవాలి.
అక్కడ చూడండి ఒక మాట ఉన్నది, 1వ అధ్యాయం 18వ వచనం. సిలువను గూర్చిన వార్త సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి ఆ, వెలితనము, ఆ. గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. సువార్త ఎలాంటిదంటే నశించుతున్న వారికి వెరితనం, నశించుచున్న వారికి వెరితనం. కానీ మనకు ఎలాంటిదంటే అది దేవుని శక్తి అయి ఉన్నది, దేవుని శక్తి అయి ఉన్నది. అలాంటి శక్తి కలిగిన మనందరం కలిసి ఏకభావము, ఏకతాత్పర్యము, ఏక మనసు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ చూడండి, ఫిలిప్పీలకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను ప్రేమ వలన ఆ, ఆదరణ అయినను చూడండి, ఇది ఒకవేళ మనం సంపాదించాలనుకోండి, మన మధ్య ఏంటి ఉండాలంటే మనకి మధ్యలోని ప్రేమ ఉండాలండి. మన మధ్య ఏంటి ఉండాలంటే ప్రేమ ఉండాలి. ప్రేమను ఆత్మయందు ఆ, ఏ సహవాసమైనను ఆ, ఏ దయారసమైనను ఆ, వాత్సల్యమైనను ఉమ్. ఉన్న యెడల ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లుగా మీరు ఏక మనసు అగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారుగా ఉండి ఏకభావం గలవారుగా ఉండి ఒక్కదాని అందే ఒక్కదాని అందే మనసుంచుచు మనసుంచుచు నా సంతోషమును ఉమ్, సంపూర్ణం చేయుడి. ఉమ్. 1 పేతురు 3వ అధ్యాయం 8వ వచనం. చూడండి, ఒకవేళ కానీ మనం ఏక మనసులో అయ్యాం అనుకోండి, ఏకభావం ఏక తాత్పర్యంతో మనందరం ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందంట? ఒకరి సుఖ దుఃఖములు యందు ఒకరు పాలుపడి కరుణ ఉండాలండి, కరుణ ఉండాలి, వినయం ఉండాలి. కరుణ ఉండాలి, వినయం ఉండాలి. చూడండి, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, ఎంతో మనోహరము. ఇది ఇశ్రాయేలీలు యాత్రలో పాడుకునే కీర్తన. వీరందరికీ ఎందుకు వీళ్ళు యాత్ర చేస్తున్నారని అంటే దేవుడు వీరికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మీరు ఎక్కడ ఏ ప్రాంతంలో నివసిస్తున్న వారైనా సరే సంవత్సరానికి 3 మార్లు ఒక దగ్గర కలుసుకోవాలి అని అన్నారు. అది ఎందుకు ఆజ్ఞ ఇచ్చారనంటే దేవుని మహిమపరచాలి. రెండోది ఏమిటంటే సహోదరులు కలుసుకోవాలి. ఎప్పుడైతే ఈ సహోదరులు కలుసుకుంటున్నారో వీరి మధ్య ఏం జరుగుతుంది అని అంటే వీరి మధ్య ప్రేమ అంటే వీరు ఇప్పుడు ఇంత చాలా రోజుల తర్వాత సహోదరులను చూసినప్పుడు కలుసుకునే ఆనందం ఉంటుంది చూసారా, ఆ ఆనందం ఎంతో మేలు, ఎంతో మనోహరము అని అంటున్నాడు. అలాగ కలుసుకున్న దగ్గర ఏం జరుగుతుందంటే ఐక్యత కలిగి ఉంటే అక్కడ ఏం జరుగుతుందంటే దేవుని ఆశీర్వాదం ఉంటుంది. అర్థమవుతుందా? అలాగే ఎలాగైతే మనందరం వేరువేరు ఆలోచన కలిగిన వారు, వేరువేరు భావాలు కలిగిన వారు, వేరువేరు మనస్తత్వాలు కలిగిన వారు అందరం కలిసి సువార్త ద్వారా మనందరం ఈ సంఘంలోకి చేరబడ్డాం కదా. ఇప్పుడు మనందరి మధ్యలో ఏమి ఉండాలి అని అంటే ఐక్యత కలిగి ఉండాలి మనందరం. అంటే మనందరిలోని ఏకభావము, ఏక మనసు, ఏక తాత్పర్యం కలిగి మనందరం ఉండాలి. అప్పుడు దేవుని ఆశీర్వాదం మనకు ఉంటుంది. అంటే ఎంతసేపు అంటే చూడండి, వీరందరూ కూడా కలుసుకున్నప్పుడు ఏం మాట్లాడుకుంటారు అంటే ఒకరి సుఖ దుఃఖాల గురించి ఒకరు మాట్లాడుకుంటారండి. అప్పుడు అంటే ఎప్పుడైనా కూడా సంఘం ఒకరి అంటే సంఘంలో ఉన్న సహోదరులు అందరూ ఎలా ఉండాలంటే ఒకరి సుఖ దుఃఖాల గురించి ఒకరు మాట్లాడుకొని చర్చించుకునే వారిలా ఉండాలి. అంటే ఒకరి సుఖ దుఃఖాలు ఒకరు మాట్లాడుకోవడం అంటే నా సుఖ దుఃఖాలు శేఖర్ సుఖ దుఃఖాలు నేను మాట్లాడుకోవాలి తప్ప మేమిద్దరం కలిసి శౌర్య సుఖ దుఃఖాల గురించి మాట్లాడుకోకూడదు. అర్థమవుతుందా? అంటే ఇలాగే ఎప్పుడైతే మనం అందరం ఐక్యంగా ఉంటూ ఇలా ఎప్పుడైతే మనందరం కలిసిమెలిసిగా పని చేసుకుంటూ ముందుకు వెళ్తామో అప్పుడు ఆ సంఘం అది కదా క్రీస్తు సంఘం, అది కదా దేవుడు కోరుకున్న సంఘం. మన మధ్య కానీ విభేదాలు కానీ ఉన్నాయనుకోండి, మన మధ్య కానీ దూరాలు కానీ ఉన్నాయనుకోండి, వాటన్నిటినీ యేసుప్రభు శిలువ ద్వారా మేకులు వేసేసి అందరం కలిసికట్టుగా ఉంటూ పనిచేయాలండి. దానికి మనందరం కావాల్సింది ఏంటంటే ఏకభావము, ఏక మనసు, ఏక తాత్పర్యానికి మనం
రావాలి. ఇలా రావాలి అని అంటే మనందరి మధ్యలోని ప్రేమ ఉండాలండి. ఒకప్పుడు మీకు గుర్తుందో లేదో, ఎప్పుడైనా కూడా ఒక హుదూద్ వచ్చిందండి విశాఖపట్నానికి. హుదూద్ వచ్చినప్పుడు ఎక్కడెక్కడో చెదిరిపోయి ఉన్న మనందరం కలిసి మన సంఘానికి వచ్చేసారండి. ఆ రోజు హుదూద్ అయిన తర్వాత సాయంత్రం అందరూ అక్కడ చేరుకున్నారండి. మీరు బాగున్నారా, మీరు ఉన్నారా, మీరు ఇంకా బాగానే ఉన్నారా, మీ ఇంట్లో సమస్య ఏమైనా ఉందా అని అందరూ అనుకున్నారండి. అప్పుడు మా ఇంట్లో లైట్ లేదు అంటే ఎందుకు లేకపోతే ఏంటి, ఇగో నేను కూర వండుతాను, నేను ఇది చేస్తున్నాను. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి పిక్నిక్లో కాదండి ఇది జరుగుతుంది. ఇప్పుడు పిక్నిక్లో కూడా మనం అలా వండుకోవట్లా, క్యాటరింగ్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. వీరందరూ ఏం చేస్తున్నారంటే ఒకరితో ఒకరు ప్రేమ కలిగి అక్కడ సుఖదుఖాలు పంచుకుంటున్నారండి, సమస్యలు పంచుకుంటున్నారండి. కరోనాలో ఉన్నప్పుడు నా వ్యక్తిగతంగా చెప్తానండి ఎక్స్పీరియన్స్, మీకు అది జరిగే ఉంటుంది. మా ఇంట్లో అందరూ కూడా ఎక్కడ అంటే ఒకరు హాస్పిటల్లో జాయిన్ అయిపోయారు, పిల్లల్నేమో వేరే ఇంట్లోకి పంపించాం, ఎక్కడ వాళ్ళు అక్కడ అయిపోయాయండి. నా వైఫ్ని హాస్పిటల్ జాయిన్ చేయడానికి నేను ఎక్కడికి తీసుకెళ్ళాలనుకున్నప్పుడు నేను వెంటనే ఫోన్ చేసింది లూకాకి ఫోన్ చేశానండి. నేను ఎందుకు, మా ఇద్దరి మధ్య సహోదర ప్రేమ ఉంది, నా సుఖ దుఃఖంలో ఆయన పాలు పంచుకుంటాడని నాకు నమ్మకం ఉంది. ఇప్పుడు మా అన్నీకి చేయొచ్చు, మా వేరే బంధువులకి, మా మావయ్యకి చేయొచ్చు, నేను వారెవరికి చేయలేదండి, సహోదరులకు చేశాను. నేను ఫోన్ చేసి ఆయన చూడండి మాస్క్ వేసుకొని ఆయనకి అంటే ఇప్పుడు ఇది ఒకరితో ఒకరికి స్ప్రెడ్ అయ్యే విషయం కాబట్టి ఆయనకి వచ్చే అవకాశం ఉన్నా కూడా ఆయన వచ్చారు. చాలామంది భోజనం తీసుకొచ్చారు. అంటే కష్ట సుఖాల్లో ఒకరినొకరు మనం పాలు పంచుకోవాలన్నమాట. అందరం కలిసి వివాహం జరుగుతున్నప్పుడు అందరం కలిసి ఎలాగైతే మనందరం కలిసి పనిచేస్తామో, ఎలాగైతే కూడికను ఏర్పాట్లు చేసుకున్నప్పుడు మనందరం కలిసి పనిచేస్తామో, అలాగే ఒకరినొకరు హెచ్చించుకుంటూ ఒకరినొకరు గణపరుచుకుంటూ ఏకభావము, ఏక మనసు, ఏక తాత్పర్యం కలిగి మనందరం జీవించాలి. ఇది క్రీస్తు సంఘం యొక్క మెయిన్ మోటో అయి ఉండాలి. ఇది క్రీస్తు సంఘం యొక్క ఐక్యత కలిగి ఉండుట. ఇలాంటి ఐక్యత కలిగి కానీ మనం నివసిస్తే ఎంతో మేలు, ఎంతో మనోహరం, అక్కడ దేవుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ కొంత సమయం నాకు ఇచ్చిన సంఘానికి దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని